ప్రియులారా, ప్రకృతి అంత నిశ్శబ్దంగా మారిన ఈ రాత్రివేళ, లోకమంతా నిద్రలోకి జారుకుంటున్న వేళ, మీ మనసు మాత్రము ఎందుకు ఆందోళనతో రగిలిపోతుంది? కళ్ళు మూస్తే చాలు, రేపటి గురించిన భయము, ఆర్థిక భారాలు, అనారోగ్య చింతలు మీ హృదయాన్ని మెలిపెడుతున్నాయా? నా జీవితము ఏమైపోతుంది? నన్ను కాపాడేవారు ఎవరు అని చీకటిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మీకు ఒక పరమ సందేశాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రపంచము మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని నిమిషము కూడా మర్చిపోలేదు. ఈరోజు చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఈ వాక్య భాగము మీ విశ్వాసాన్ని శాశ్వతముగా మార్చవచ్చు. ప్రియులారా, ఈ రాత్రి మనమందరము కలిసి విశ్వాసముతో కొన్ని మాటలు పలుకుదాం. నెమ్మదిగా, హృదయపూర్వకముగా నా వెంట ఈ వాక్యము వినిచిన్న మీరు కూడా చెప్పండి. ఈ రాత్రి నా ఇంటిని దేవునికి అంకితము చేస్తున్నాను. నా కుటుంబము సర్వశక్తిమంతుని రెక్కల క్రింద సురక్షితముగా ఉంది. నా భయాల కంటే నా దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి నా ఇంటి చుట్టూ దేవదూతలు కాపలా కాస్తున్నారు. రేపటి ఉదయాన్ని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి వస్తున్నాం. భయముతో, ఆందోళనతో, అలసిపోయిన హృదయాలతో ఉన్న ప్రతి బిడ్డను మీ కనికరము గల చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, మీ శాంతి మా హృదయాలను నింపనుగాక. ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. అయ్యా, మా మనసులలో ఉన్న సమస్త భయాలను తీసివేసి మీ సన్నిధి అనుభూతిని మాకు దయచేయమని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములో దావీదు మహారాజు రాసిన 3వ కీర్తనను మనమొక్కసారి ధ్యానిస్తే, యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకాధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాదని, ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ప్రియులారా, దావీదు మహారాజు సమస్త సౌఖ్యాలు ఉన్న రాజభవనములో ఉన్నప్పుడు ఈ మాటలు రాయలేదు. సొంత కుమారుడైన అబ్షాలోము తనపై తిరుగుబాటు చేసి ప్రాణాలు తీయడానికి వేటాడుతున్నప్పుడు అడవుల్లో, కొండల్లో దాక్కుంటూ రాసిన మాటలివి. చుట్టూ శత్రువులు, గొంతులో భయము, హృదయంలో తీవ్రమైన వేదన. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు ఇలా అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోతిని, యెహోవా నాకు రక్షణగా ఉన్నాడు గనక తిరిగి లేచితిని అని. అంత పెద్ద ముప్పు ముందర ఉన్న దావీదు ప్రశాంతముగా నిద్రపోగలిగాడు. కారణమేమిటి? తన రక్షణ దావీదు సైన్యం మీద ఆధారపడి లేదు, దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. దేవుడు సమస్తాన్ని ఏలుచున్నవాడని దావీదు సంపూర్ణముగా నమ్మాడు. ప్రియులారా, మన జీవిత పడవ
సుడిగుండములో చిక్కుకున్నప్పుడు, తుఫాను తరంగాలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు మనము ఎలా స్పందిస్తాం? సువార్తలలో ఒక అద్భుతమైన సంఘటన కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయము ఉన్నట్టుండి సముద్రము మీద పెద్ద తుఫాను రేగింది. అలలు దోణి మీద కొడుతున్నాయి. దోణి నీళ్లతో నిండిపోతుంది. అనుభవజ్ఞులైన జాలరులైన శిష్యులు కూడా భయముతో వణికిపోయారు. చనిపోతామేమో అనే భయము వారిని ఆవహించింది. కాని యేసుక్రీస్తు ఏమి చేస్తున్నారు? ఆయన దోనె ఆమరమున తలగడ పెట్టుకొని ప్రశాంతముగా నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ప్రభువును నిద్రలేపారు. యేసు లేచి గాలిని గద్దించి సముద్రాన్ని చూసి నిశ్శబ్దమై ఊరకుండుము అని చెప్పగానే అంతా ప్రశాంతంగా మారిపోయింది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ కథలో లోతైన సత్యం ఉంది. యేసుక్రీస్తు ఉన్న దోనె ఎన్నటికీ మునిగిపోదు. మీ జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మీ పడవలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నంత వరకు మీరు సురక్షితముగా ఉంటారు. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎప్పుడు ఎవరిని విస్మరించడు. ఆయన నిద్రపోతున్నట్టు అనిపించినా ఆయన కన్ను మీ మీద ఉంచాడు. దేవుని సమయము ఎప్పుడు సరి అయిన సమయమే. మీ శ్రమలలో, మీ భయాలలో ఆయన మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నేళ్ల క్రితము ఒక చిన్న కుటుంబం ఉండేది. భర్త ఆకస్మికంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. దానికి తోడు వారి చిన్న కుమార్తెకు తీవ్రమైన జ్వరము వచ్చి ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. చేతిలో ₹1 లేదు. రేపటి వైద్య ఖర్చులకు డబ్బులు ఎలా వస్తాయో తెలియదు. గదిలో చీకటి పడింది. ఆ తల్లిదండ్రులు దేవుని పాదాల వద్ద మోకరిల్లి ఏడవడము ప్రారంభించారు. ఆ రాత్రి ఆ తండ్రి భయముతో నిద్రపోలేక తల్లడిల్లుతుంటే పరిశుద్ధాత్మదేవుడు ఆయన హృదయముతో మాట్లాడాడు. నన్ను నమ్ము, నీ భయాన్ని నా దగ్గర విడిచిపెట్టు అని. ఆ తండ్రి తన సమస్త భయాన్ని, కన్నీళ్లను ప్రార్థన ద్వారా దేవుని పాదాల వద్ద పెట్టి శాంతితో ఆ రాత్రి నిద్రపోయాడు. ఆశ్చర్యకరముగా ప్రియులారా, మరుసటి ఉదయము వారికి ఊహించని రీతిలో సహాయం అందింది. పాప ఆరోగ్యము కుదుటపడింది. కొన్ని రోజులకే ఆ తండ్రికి అంతకంటే మంచి ఉద్యోగము వచ్చింది. ఈరోజు మీ పరిస్థితి కూడా ఆ తండ్రిలాగే ఉందా? రేపెలా అని భయపడుతున్నారా? మీ కన్నీళ్లు వ్యర్థము కావు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి మీ జీవితానికి సాక్ష్యముగా మారవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, భయము అనేది సాతాను మన హృదయాల్లో నాటే విత్తనము. అది మన విశ్వాసాన్ని, శాంతిని దోచుకుంటుంది. కాని దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు. శక్తియు, ప్రేమయు, పరిశుద్ధమైన మనస్సు గల ఆత్మని ఇచ్చాడు. ప్రశాంతంగా నిద్రపోవడం అనేది దేవునిపై మనకున్న సంపూర్ణ విశ్వాసానికి సంకేతము. మనం నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు మన కోసము కార్యము చేస్తూనే ఉంటాడు. ఈ రాత్రి ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ మనస్సును కలువరపరుస్తున్న ఆ పెద్ద భయము ఏమిటి? నెరవేరని అప్పుల భారమా? వ్యాధి గురించిన నివేదికల భయమా? పిల్లల భవిష్యత్తు లేదా వివాహ జీవితంలో నెలకొన్న సమస్యల? ఉద్యోగము లేక జీవితంలో ఒంటరితనముతో పడుతున్న వేదన? నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. మీరు ఒంటరిగా లేరు. నేను ఆరాధిస్తున్న నా దేవుడు మీతో ఉన్నాడు. భయాన్ని పట్టుకొని వేలాడపడకండి. దేవుడు మూసిన తలుపు వెనక కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. కాబట్టి విశ్వాసముతో నిలబడిన ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. ప్రియులారా, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు భయముతో భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకండి. కలిసి మోకరిల్లి ప్రార్థించండి. తల్లిదండ్రులారా, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి. ప్రతిరోజు
వారిపై దేవుని రక్షణను ప్రకటిస్తూ ప్రార్థించండి. మీ గృహంలో దేవుని సమాధానము ఏలుబడి చేయాలి అనంటే కుటుంబ సభ్యులందరూ భయాన్ని కాక విశ్వాసాన్ని ప్రతిరోజు పంచుకోవాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితము మధ్యలోనే ముగిసిపోయిందని నిరాశపడకండి. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన నేను నిన్నేమాత్రము విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం మీద నిలబడండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. మన సమస్యల పరిమాణము కంటే మన దేవుని సామర్థ్యము చాలా పెద్దది. మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు మన శక్తి అంతమయ్యే చోట దేవుని అద్భుతాలు ప్రారంభమవుతాయి. రాత్రి వేళ చేసే ప్రార్థన మన మనసుకు దేవుని దివ్య శాంతిని చేకూరుస్తుంది. నీ జీవితంలో ఉన్న తుఫానుల కంటే నీ పడవలో ఉన్న దేవుడు గొప్పవాడు. భయాన్ని విడిచిపెట్టి ఆయనపై భారమంతా మోపి ప్రశాంతంగా నిద్రించండి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి వేళ మీ జీవితంలో మీరే పరిస్థితి గుండా వెళుతున్నా ఒక సత్యాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని అర్థము చేసుకోకపోవచ్చు. మీ కన్నీళ్లను లోకము బలహీనతగా చూడవచ్చు. కానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. మీ జీవితంలో ఎన్నో తుఫానులు రావచ్చు. కానీ మీ జీవితమనే పడవలో యేసయ్య ఉన్నంత వరకు అది మునిగిపోదు. ఆయన మీ రక్షకుడు, మీ కాపరి, మీ ఆదరణకర్త. ఈ రాత్రి మీ భయాలన్నింటినీ, భవిష్యత్తు గురించిన దిగులును ఆయన పాదాల చెంత ఉంచేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. పరలోకపు తండ్రి తన కృప హస్తాన్ని మీపై ఉంచి మీకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఈ రాత్రి ఈ సందేశము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, బహుశా నువ్వు దేవునికి దూరముగా జీవిస్తూ ఉండవచ్చు. సుదీర్ఘ కాలముగా భయముతో, పాప భారముతో, మనశ్శాంతి లేక నలిగిపోతూ ఉండవచ్చు. నా జీవితానికి నిరీక్షణ ఉందా అని ప్రశ్నించుకుంటున్నావేమో. యేసయ్య ఈ రాత్రి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు ఉన్న పాటుగానే ఆయన వద్దకు రా. నీ హృదయపు తలుపులు తెరిచి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. నీ గత జీవితం ఏదైనా, నీ పాపాలు ఎంత ఘోరమైనవైనా ఆయన తన పవిత్ర రక్తముతో నిన్ను కడిగి నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరున్న స్థలములోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు అపరమ దేవుని వైపుకెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ రాత్రి వేళ మీ బిడ్డలతో కలిసి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ శాంతితో నింపండి. అయ్యా, వారి జీవితాల్లో ఉన్న సమస్త భయాలను, ఆందోళనను, భవిష్యత్తు గురించిన దిగులును యేసు నామములో తీసివేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మీ సమృద్ధిని దయచేయండి. రుణ భారాల నుండి విడుదలను ప్రసాదించండి. రోగులుగా ఉన్న వారి శరీరంపై మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. సంతానము లేని వారికి శ్రేష్టమైన సంతానాన్ని ఇవ్వండి. ఉద్యోగాల కోసము, వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల మార్గాలను సరళము చేయండి. పిల్లల చదువులను, వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. గృహాలలో ఉన్న సమస్యలను, అశాంతిని తొలగింపజేసి సమాధానము కలగజేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి నా ప్రియాత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రశాంతమైన, సుఖమైన నిద్రను ప్రసాదించండి. మీ దేవదూతల కాపలను వీరి చుట్టూ ఉంచండి. దేవా, మా దేశాన్ని, మా సంఘాలను, మీ సువార్త పరిచర్య చేస్తున్న సేవకులందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి
పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, రేపటి మన ఆత్మీయ ప్రయాణంలో ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. సొదొమ, గొమొర్రా నగరాలు నిజముగా ఉన్నాయా? బైబిల్ చెప్పిన ఆ భయంకరమైన నాశనము వెనుక ఉన్న చారిత్రక సత్యాలు ఏమిటో రేపటి సందేశంలో తెలుసుకుందాం. అందుకే రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ రాత్రి ఈ వాక్యము మీ హృదయానికి తాకినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి. ప్రియులారా, ఈ దేవుని వాక్యము మరొకరి జీవితంలో వెలుగును నింపడానికి కనీసము 3 వ్యక్తులకు, లేదా మీ వాట్సాప్ గ్రూపులలో, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని సువార్త వ్యాప్తిలో మీరు పాలిభాగస్తులవ్వాలని కోరుకుంటున్నాను. మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.